నమ శివాయ హరి ఓం గణం గణపతి ఓం నమ శివమాదేవాయ నమ. మా గురువులకి పెద్ద నమస్కారాలు. ఎందుకంటే ఆయన వల్ల నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలా రోజులు ఇంకా నేను వీడియోలు చేయలేదు. చాలా రోజులు నేను ఆన్లైన్కి రానే లేదు. అంటే ఎందుకు ఈరోజు వచ్చినానంటే మా గురువులు ఒక మాట చెప్తున్నారు. అరే ముందుగా పోయి చేయవయ్యా, ఎక్కడెక్కడో ఎవరెవరో ఏదేదో చేసి బాగా జనాలని మోసగిస్తున్నారు, నువ్వైనా ఏదో నీ చేత అయినంత మాత్రం కాపాడమని చెప్పినారు. సరే, ఆయన ఒక కథ కూడా చెప్పినారు నాకు. ఆ కథ ఏంటి అనేది మీకు చెప్తా, మీరు శ్రద్ధగా ఈ కథ వినండి. ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకనికి ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఎక్కడైనా తిరిగేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు బాగుంటుంది, కానీ దానికనేసి ఒక సింహాసనం లాంటి ఒక చిన్న చోటుని చేసి పెట్టింటాడు. అక్కడికి పోయి కూర్చున్నప్పుడు మాత్రము ఆ కుక్క అరుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ చోటుకు పోయి కూర్చున్నప్పుడు కరెక్ట్గా అరుస్తూ ఉంటుంది, అంటే మొరుగుతూ ఉంటుంది. ఈ కథలో మనకు అర్థం కావాల్సిండేది ఒక విషయం ఉంది. అది ఏంటి అని మళ్ళీ చెప్తా. ముందుగా మా గురువులు నన్ను తిట్టింది, నన్నంటే నన్ను డైరెక్ట్గా తిట్టలేదు, ఎవరినో తిట్టేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నా, నేను వినిపించుకున్నాను అనమాట. ఏంటంటే నాకు సమస్య ఉంది, లేదు మీకు సమస్య ఉంది. ఎస్, సమస్య ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్య ఏంటి? పెద్దదా చిన్నదా? ఓకే, పెద్దదనుకుందాం. ఆ పెద్ద సమస్య గురించి ఆలోచిస్తున్నావు తప్ప లేచిపోయి పని చేయదు. చిన్న సమస్య వదిలే, చిన్న సమస్య కదా, వదిలే అని వదిలేసి ఆ చిన్న సమస్య రేపొద్దున్నే పెద్దగా మారిపోదు. అందుకని ఇప్పుడే వెంటనే మనం చేయాల్సిన పని వెళ్ళిపోయి చేసేయాలా అనేది మా గురువు సారాంశం. ఇప్పుడు కథ ముందువరిద్దాం. ఈ కథలో ఆ రెండో స్నేహితుడు ఎవరైతే అతని దగ్గరికి వచ్చి ఎప్పుడు ఈ కుక్కను గమనిస్తూ ఉంటాడో అతను అడిగినాడు, ఎందుకు నీ కుక్క ఎక్కడున్నా ఏమీ అంతగా మొరగదు, అరవదు, ఆ చోటుకి వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు అట్లా అరుస్తుంది, ఎందుకు అంత ఘనంగా శబ్దం చేస్తుంది అని అడిగినప్పుడు ఆ రెండో స్నేహితుడు, ఆ కుక్క గల్లవాడు చెప్తాడు, అక్కడ ఒక చిన్న మేకుంది. మేకు అంటే తెలుసు కదా, ఆని మేకు. ఒక చిన్న మేకుంది, ఆ మేకు మీద పోయి కూర్చుంటుంది, అందుకని అరుస్తుంది. సరే, అక్కడి ఇంకా లేచి వెళ్ళిపోవచ్చు కదా కుక్క. వెళ్ళదు. ఆ మేకు ఎంతగా కూర్చుకుంటుందంటే ఊరికే దానికి కాస్త కొద్దిగా నొప్పి అంత మాత్రం అరుస్తుంది, ఎక్కువ అరవదు. అంటే అక్కడి నుంచి లేచి వచ్చే అంత ఘనంగా కూర్చోదు, అది కొద్దిగా కూర్చుతుంది, అందుకని అది అక్కడే ఉండి అరుస్తూ ఉంటుంది అని చెప్పినారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు బుర్రలో చాలా పనులు చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ మీరు చేయట్లేదు. చాలా ఏదేదో చేసేయాలని ఉంది, మీరు చేయట్లేదు. కాబట్టి వెంటనే ఈ వీడియో ఇక్కడతో ఆపేసి వెళ్ళి మీరు మీ పని చేయండి. రేపు చేయాలన్న పని ఈరోజు చేయండి, ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడు చేయండి. మీకు బుద్ధి ఉంటే చేస్తారు, మంచిది కానీ.